ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఏం చేస్తారంటే వీడు జర్నలిస్టు కాదని ఒక ముద్రేసే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని, ప్రశ్నించాల్సింది ప్రజా సమస్యలు చేయాల్సిందే జర్నలిస్టు. మరి వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ ఏవైతున్నాయో అవి చూస్తలేవు. మేము కూడా చేసినాం 12 ఏళ్ళు 15 ఏళ్ళు మేము కూడా శాటిలైట్ ఛానల్లో చేసినాం. అవి ఏం చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే. కానీ ఏవి కూడా శాటిలైట్ ఛానళ్ళు పెద్ద పత్రికలు ఏవి కూడా చూపించట్లేదు. ప్రజా సమస్యలు చూస్తున్నది కూడా అంతా డిజిటల్ మీడియా, ఇప్పుడు చూసినటువంటి డిజిటల్ ఛానళ్ళు చూస్తాం. సో అట్లాంటి వాళ్ళని ఎవరు ప్రజా సమస్యలుగా ప్రశ్నించినా వీడు జర్నలిస్టు కాదని చెప్పి సోషల్ మీడియాలో ప్రాపగండా చేయడం, వీళ్ళందరినీ ఒక విభజన తీసుకొచ్చి వీళ్ళు జర్నలిస్టులు కాదు అని చేసే కుట్ర జరుగుతూ ఉంది. సాక్షాత్తు మన తెలంగాణ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పిండు, ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు మీరు ఒక లిస్టు తయారు చేయండి, దాని ప్రకారం తీద్దాం, జర్నలిస్టు కానోని జర్నలిస్టు ముసుకేసుకొచ్చినోని బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఒక విభజన జరుగుతూ ఉన్నది. శాటిలైట్లో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, శాటిలైట్ ఛానళ్ళు కానీ పెద్ద పత్రికల్లో లేని వాళ్ళు జర్నలిస్టులు కాదు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. శాటిలైట్ ఛానళ్ళలో అందరినీ ఉంటే జర్నలిస్ట్ అని లేదు. ప్రశ్నించగలిగే ప్రతి పౌరుడు జర్నలిస్ట్ అని రాజ్యాంగం చెప్తా ఉన్నది. రాజ్యాంగం ఏమో అట్లే చెప్తుంది. మరి మన ముఖ్యమంత్రి గారేమో కేవలం మీరు ఒక లిస్ట్ ఇయ్యి, ఆ లిస్ట్ ఉన్న జర్నలిస్టులు కాని వాళ్ళు కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కాదు కదా జరగాల్సింది. సో ఇప్పుడు మనం వెంకట్రామరెడ్డి ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎంత సిల్లీ కేసు, ఎంత పొలిటికల్ వెండేటాతో నడుస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఆయన అనని మాటను అన్నట్టుగా క్రియేట్ చేసిరు. ఎందుకోసం? ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అక్కడ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇరికేయాలి ఎలాగైనా. వన్స్ పోలీసుల చేతిలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకుంటారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న రాజ్యాంగం ఏంది? శుక్రవారం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది హంటింగ్. చాలా కేసుల్లో చూసినాం మనం. శుక్రవారం సాయంత్రం వస్తారు, పట్టుకపోతారు. శనివారం ఆదివారం కోర్టుకు సెలవు, 2 రోజులు వాళ్ళు ఆడుకోవాల్సినంత ఆడుకుంటారు. మండే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ పంపిస్తారా బెయిల్ ఇస్తారా అనేది అప్పుడు ఆ లోపు వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బెయిల్ వచ్చేలోపు అటు ఇటు వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో ఆ టార్గెట్ కానీ ఇప్పుడు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకే కరెక్ట్గా ఫ్రైడే రోజు వెంకట్రామరెడ్డి కోసం వచ్చి మరి అందులో చేసిన తప్పేంది? ఆయన ఏం అనలేదు అక్కడ. ఆయన అనని మాటను అన్నట్టుగా ఎఫ్ఐఆర్ రాయడం తప్పు. వచ్చిన పోలీసులను కూడా మనోళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు పోయి కోర్టులో సవాల్ చేసుకోండి అని చెప్తున్నారు. కేసే తప్పుడు కేసు, మీరు తప్పుడు కేసు పెట్టారు అంటే కోర్టు కోమంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనం అర్థమవుతుంది ఇక్కడ. అంటే మనం కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదనలు వినిపించి మనం బెయిల్ తెచ్చుకునే లోపల వాళ్ళు చేయాల్సిన కార్యం చేస్తారనేది. సో అంటే ఒక విభజన తీసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తొక్కేయాలి, భయపెట్టాలి అనే ఒక కార్యాచరణ క్లియర్గా నడుస్తూ ఉన్నది. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇది మనం ఇప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్ అనే ఒక కొత్త బిల్లు తీసుకురావడానికి మొన్న అసెంబ్లీలో విఫల ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రభుత్వం. సో మనం ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా ఫస్ట్ మనం దాని మీద ఒక చర్చా కార్యక్రమం పెట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వన్స్ ఆ చట్టం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే మళ్ళీ దానికి ఏమైనా సవరణలు చేస్తారా, ఇంకేం చేస్తారా, మళ్ళీ పట్టుకొస్తారు. పట్టుకొచ్చినప్పుడు అది అమలు అయితే మనం ఎవరం కూడా ఉండం. ఇక్కడ ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నామో ఎవరు ఉండము. ఎందుకంటే అందులో ఉన్న క్లాజులు, అందులో ఉన్న అంశాలన్నీ అట్లా ఉన్నాయి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే వాడికి నచ్చకపోతే వాళ్ళు కేసు పెడతారు. పోయి మనం 3 నెలలు జైల్లో ఉండాలి, 90 డేస్ జైల్లో ఉండాలి. అన్ని నాన్ బెయిలబుల్ కేసులు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల లోపు జైలు శిక్షలు అన్నిటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. వెంకట్రామరెడ్డి పెట్టిన కేసులు కూడా 7 ఏళ్ల లోపు కేసులే. కానీ ఆయన పట్టుకోపోవడానికి ప్రయత్నించారు. ఇట్లాంటి హేట్ స్పీచ్ బిల్లులు అవేవి లేనప్పుడే ఇక్కడ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లు అని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఆ బిల్లు కానీ అమల్లోకి వస్తే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్నది. అది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సెషన్లోనో ఎప్పుడో దాన్ని సవరణలు చేసి తీసుకొచ్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటాం. శాటిలైట్ మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదు, వాళ్ళంతా కూడా ప్రభుత్వాలకు అమ్ముడు వేరు, మనందరికీ తెలుసు. సో క్వశ్చన్ చేసేది మనమే, ప్రజా సమస్యల మీద మాట్లాడేది మనమే. సో మనం ఒక మాట మాట్లాడి మనం ప్రభుత్వాన్ని నిలదీస్తే మీరు తప్పు చేస్తున్నారు, ఇక్కడ స్కామ్ జరిగింది, స్కీమ్ రాలేదని మనం మాట్లాడితే మరుక్షణం వచ్చి మనం తీసుకొని పోతారు. నాన్ బెయిలబుల్ కేసు 90 రోజులు జైల్లో పెడతారు. ఆ తర్వాత కూడా బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ లోపు ఇంకో 4 కేసులు బనాయిస్తారు అట్లని. సో అట్లా 30 కస్టడీ అంటారు, అది పెరుగుతా పోతుంది. సో మనం ఇట్లా పక్క రాష్ట్రం నుంచి వచ్చి అన్యాయం చేసుకుపోయే కేసులతో పాటుగా మన రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం, భవిష్యత్తులో ముంచుకొస్తున్న ప్రమాదం మీద కూడా మనం ఒక కార్యాచరణ తీసుకుంటే మంచిది. ఇట్లాంటి హేట్ స్పీచ్ లాంటి బిల్లులు నిజంగానే తప్పు మాట్లాడితే తప్పు చేస్తే శిక్షించాలి. కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే, ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేసినా కూడా కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నాలు ఆ చట్టంలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, ఆ బిల్లులో క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.